అందరికీ నమస్కారము. ఈరోజు మనము అనంతవరం అనే గ్రామంలో పెరికెలం మాలయాద్రి అనే ఒక ఆదర్శ రైతు, అదేవిధంగా మన న్యాచురల్ ఫార్మింగ్ చేసే రైతు ఈ ఎన్పిఎం షాపు అంటే బీఆర్సీ షాప్ అంటున్నాం. ఇప్పుడు ఇది బయో రీసెర్చ్ ఇన్పుట్ సెంటర్ అనే షాప్ అన్నమాట. ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన అడిషనల్ డిపిఎం మునరత్నం గారికి, అదేవిధంగా మన బీఆర్సీ మరి వానరైన కొత్తపల్లి గ్రామస్తుడు మాధవరావు గారికి, మన రైతు సంఘం నాయకులు శ్రీరాములు గారికి, అదేవిధంగా మన ఈ యొక్క బీఆర్సీ వానరైన మన పెరికెలం మాలయాద్రి గారికి, ఇక్కడికి ఇచ్చేసిన క్యాడర్స్ అందరికీ, రైతులకు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మనము చూస్తున్నాము, మరి రైతులు శాస్త్రవేత్తలు ఏదైతే మరి సిఫార్సు చేశారో పంటలకి, ఏవైతే మనం వరి కానీ, వేరుశెనగ కానీ, లేకపోతే పప్పు ధాన్యాలు కానీ, నూనె గింజలు కానీ, ఏవైతే పంటలకు మనకు సిఫార్సు చేశారో వాటికి మోతాదుకి మించి మనం ఈరోజు రసాయనిక ఎరువులు వాడుతున్నాం. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే, మనకు అధికంగా ఏదైతే మనకు ఇప్పుడు చౌకగా దొరుకుతున్నదో యూరియా, ఆ యూరియాని అధికంగా వాడుతున్నాం. అంటే వేయాల్సిన మోతాదు కంటే ఒక ఎకరాకి 2 బస్తాలు వేయాలని ఉంటే వరికి ఈరోజు 4 బస్తాలు, 5 బస్తాలు, 6 బస్తాలకు వెళ్ళిపోయినాం. కాబట్టి దీనివలన మనకేమొచ్చింది, ఈరోజు ఒక కొరత అనేది వచ్చింది. ఈ కొరత కృత్రిమ కొరత అంటారు దీన్ని. ఎవరు సృష్టించుకున్నారు దీన్ని? మనమే సృష్టించుకుంటున్నాం. అంటే రైతులే సృష్టించుకుంటున్నారు. ఎందుకంటే మిగతా కాంప్లెక్స్ ఎరువులు అధిక రేట్లలో ఉన్నాయి, ఒక యూరియా ఒకటే మనకు తక్కువ రేట్లో దొరుకుతూ ఉన్నది. కాబట్టి ఈ తక్కువ రేటుకు దొరుకుతున్నది కాబట్టి దీన్నే అధికంగా వేసి ఏ ఎరువు వేసినా పర్వాలేదు, మనకు పంట రావాలి, దిగుబడి రావాలి, ఆ ఆలోచన ధోరణితో ఈరోజు వెళ్తూ ఉన్నాడు రైతు. అందువల్ల ఈ యొక్క చౌకగా వచ్చే యూరియాని అధికంగా వాడడం వల్ల ఈరోజు మరి తీవ్రంగా ఎక్కడ పట్టినా మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రైతులకి యూరియా దొరకడం లేదు, రైతులు యూరియా కోసం అల్లాడుతున్నారు అనే స్థితికి వచ్చేసినాం. అంటే ఏంది, రైతు ఏ స్థితికి వచ్చాడంటే, నేను యూరియా లేకపోతే పంటలు పండించలేను అనే స్థితికి వచ్చేసినాడు. అంటే ప్రత్యామ్నాయ మార్గాలు మర్చిపోయాడు. ఈరోజు మన ప్రభుత్వం కూడా ఏం చెప్తా ఉంది, యూరియా ఎవరైతే తగ్గించుకుంటారో వాడకుండా, అంటే దాదాపు ఒక 3-4 బస్తాలు వేసేవాళ్ళు, 1 బస్తా తగ్గించుకున్న ఒక 3 బస్తాలు వేసేవాళ్ళకి 800 రూపాయలు ఇస్తామని కూడా ఈరోజు ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఈ స్థితికి మనం ఎందుకు వచ్చాం, దీనికి కారణాలు ఏమిటని మనం చూసినప్పుడు విచక్షణారహితంగా మనం ఈరోజు రసాయనిక ఎరువులు వేస్తున్నాం, పురుగు మందులు కొడుతున్నాం, కలుపు మందులు వేస్తున్నాం. కాబట్టి వీటిని తగ్గించుకోవాలి మనం. ఈరోజు యూరియా ఒకటే కాదు, ఒకప్పుడు యూరియా లేకపోయినా పంటలు పండుతున్నాయి. అయితే ఈరోజు మనం చూస్తుంటే దీనికి ఒక ప్రత్యామ్నాయ మార్గం ఉంది. రసాయనిక ఎరువులు లేకుండా కూడా పంటలు పండించవచ్చా అనే రైతులకి ఆలోచన రావచ్చు. యూరియా లేకపోతే పంటలు పండించవచ్చు. ఈరోజు ఆ స్థితి వచ్చింది. అదే ఏంది, మన ప్రకృతి వ్యవసాయం. ఈరోజు ప్రకృతి వ్యవసాయం, ఎవరైతే రసాయనిక ఎరువులు వేస్తూ రసాయన వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఈరోజు ప్రకృతి వ్యవసాయానికి మళ్ళీ రోజులు వచ్చినాయి ఈరోజు. అందుకోసమే మరి రసాయనిక ఎరువులు వాడేవాళ్ళమి మరి ప్రకృతి వ్యవసాయానికి వచ్చాము సార్. ఏదైనా పంటలకి మరి ఎరువులు వేస్తేనే కదా పంట పండుతుంది అన్నప్పుడు, అందుకోసమే ఇలాంటి బీఆర్సీ సెంటర్స్, బయో ఇన్పుట్ రీసెర్చ్ సెంటర్స్, ఇక్కడ మీకు కావాల్సిన ఎరువులైతే ఏది వాడతారో రసాయనిక ఎరువులు, వాటికి బదులుగా ఘనజీవామృతం, ద్రవజీవామృతం ఇలాంటివి ఈరోజు ఉన్నాయి. అదేవిధంగా తెగుళ్ళకి ఏదైతే కొడతారో మీరు, ఈ యొక్క కషాయాలు, ద్రావణాలు, అస్త్రాలు అనేటివి ఈరోజు రెడీగా ఉన్నాయి. అవన్నీ కూడా మనకి ఈ షాప్లో దొరుకుతాయి. ఇంకా మనకు ఇవి సరిపోతాయి సార్, మేము బస్తాలు ఎరువులు వేస్తున్నాము కాబట్టి మాకు ఎరువులు వేయాలి కదా అధికంగా అన్నప్పుడు ఆలోచించినప్పుడు ఈరోజు అందుకే ఈ యొక్క పిఎండిఎస్ కిట్లు ఇవి మనం చూస్తున్నాం. ఇప్పుడు వీటిని పిఎండిఎస్ కిట్లు అంటారు. అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటే మనము రైతులు వరి కానీ, వేరుశెనగ కానీ, అదేవిధంగా పెసర కానీ, మినుము కానీ, జొన్న కానీ, సజ్జలు కానీ, అదేవిధంగా ఏ పంటలైనా మనం వేసే ముందు ఈ యొక్క పిఎండిఎస్ విత్తనాలు గాన మీరు పొలాల్లో చల్లుకున్నట్లయితే మనకు పోషకాలు అధికంగా దొరుకుతాయి పంటలకి. వీటిలో 20 నుంచి 30 రకాల విత్తనాలు ఈరోజు
ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తయారు చేసి ఇస్తూ ఉంది. ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క బయో రీసెర్చ్ సెంటర్లో దొరుకుతున్నాయి. కాబట్టి వీటిని మనం ఈరోజు ఎరువులకి ప్రత్యామ్నాయంగా వాడచ్చు. సార్ ఈ గింజలు వేస్తే, ఈ పంటలు వేస్తే మీరు పంటలు పండుతాయని అడగొచ్చు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఈరోజు భూమి నిస్సారమైపోయింది, భూమి అంతా కూడా చౌడుబారిపోయింది, పోషకాలు సరిగా లేవు. ప్రతిసారి పంట వేస్తేనే మనకు దిగుబడి వచ్చే స్థితికి వచ్చేసినాం. కాబట్టి ప్రతిసారి ఎరువులు వేయాల్సి వస్తున్నది. దీన్ని నివారించుకోవాలంటే ఇలాంటి మరి PMDS విత్తనాలు, ఇవి ఒక బహుళ జాతి పచ్చరొట్ట విత్తనాలు అంటారు. ఇప్పుడు మనం జనుము వేస్తుంటాం, జీలగ వేస్తున్నాం, పిల్లిపెసరు వేస్తాం, ఒక్కొక్క పంట మాత్రం వేస్తాం. వేసినప్పుడు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు, మీరు పచ్చరొట్ట ఎరువులు వేసుకుంటే ఏదైనా కూడా 30% మనకు యూరియా తగ్గించుకోవచ్చు అంటున్నారు. నత్రజని 30% అంటే ఎంత, 100కి ఒక 30 కేజీలు తగ్గించుకోవచ్చు అని. మరి ఈరోజు ఈ యొక్క 20 నుంచి 30 రకాల పలుజాతి బహుళ పచ్చరొట్ట విత్తనాలు మనం చల్లినప్పుడు ఎంత నివారించుకోవచ్చు మనం? ఈరోజు దాదాపు 50% పైన మనం తగ్గించుకోవచ్చు. ఇంకా మీకు ఇంతకుముందే చెప్పాం ప్రత్యామ్నాయ మార్గాలు, ఘనజీవామృతం, ద్రవజీవామృతం, ఇంకా అస్త్రాలు చెప్పాం. ఇవే కాకుండా మీకు ఇంకా గ్రోత్ ప్రమోటర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. పంచగవ్వ అని, అదేవిధంగా నిమ్మ కోడిగుడ్ల ద్రావణమని, అదేవిధంగా చాప బెల్లము ద్రావణమని, ఇలాంటివన్నీ కూడా గ్రోత్ ప్రమోటర్స్ ఉన్నాయి. కాబట్టి వీటి ద్వారా మనం చేసుకోవచ్చు. అయితే మరి అంతేసే రసాయనిక ఎరువులు వేసేవాళ్ళం కదా సార్, ఈ వేసి ఎలా పండుతాయంటే మనకు ఒక వ్యవస్థ ఉంది. ఎక్కడ భూమి మీద మనుషులము, మానవ జాతి, ఈ పర్యావరణ వ్యవస్థ ఏదైతే ఉందో భూమి లోపల కూడా సూక్ష్మజీవుల వ్యవస్థ ఉంది. ఆ సూక్ష్మజీవుల వ్యవస్థ వల్లనే ఈరోజు మనకు పంటలు పండుతున్నాయి. ఆ సూక్ష్మజీవుల వ్యవస్థ లేకపోతే మనకు పంటలు పండవు. మీరు ఇప్పుడు చూస్తున్న రసాయనిక ఎరువు యూరియా ఉన్నది. అది యూరియాని భూమికి వేసినప్పుడు డైరెక్ట్గా మీకు మొక్క తీసుకోలేదు. దాన్ని అమైడ్ రూపంలో ఉంటుంది యూరియా. దాన్ని అమ్మోనియం రూపంలో కానీ, నైట్రేట్ రూపంలో కానీ, నైట్రైట్ రూపంలో కానీ మార్చాలంటే ఏం మారుస్తున్నది? అక్కడ సూక్ష్మజీవి పనిచేస్తున్నది. యూరియాజ్ అనే ఒక ఎంజైమ్ని రిలీజ్ చేస్తున్నది. ఏది? బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా రిలీజ్ చేసినప్పుడే ఆ ఎంజైమ్ ద్వారానే ఆ యొక్క అమైడ్ రూపంలో ఉన్న ఈ యూరియా అమ్మోనియం రూపంలోకి, నైట్రేట్ రూపంలోకి మారుతూ ఉన్నది. కాబట్టి ఆ సూక్ష్మజీవులు అనేది ఎంత ఇంపార్టెన్స్ అనేది మీరు ఇప్పుడు తెలుసుకోవాలి. కాబట్టి అలాంటి సూక్ష్మజీవులు కోటాను కోట్లు, అంటే ఇప్పుడు మనం తీసుకుంటే 1 గ్రాము ఆవు పేడలో 300 నుంచి 500 కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి. అదేవిధంగా 1 గ్రాము మట్టిని 1 గ్రాము కానీ లేకపోతే 1 స్పూన్ కానీ మట్టిని తీసుకుంటే మనకు ఈరోజు దాదాపు 100 కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి. మరి ఇలాంటి సూక్ష్మజీవులు ఎందుకు ఉపయోగపడుతున్నాయి? ఈరోజు మన పొలాల్లో ఉన్న పంటలు చనిపోయిన తర్వాత మనం దున్నుతాం కదా, ఏది ఈ పచ్చరొట్టె విత్తనాలైనా పంటలైనా, అదేవిధంగా చనిపోయిన జంతువుల కళేబరాలు అయితే, ఇతర మరి ఆకులు అలుములు వ్యర్థాలు అయితే, ఇవన్నీ కూడా భూమిలో ఇమ్మీడియట్గా ఎరువు మారాలంటే ఏముండాలాడా? సూక్ష్మజీవులు ఉండాలా. ఆ సూక్ష్మజీవి ఉంటేనే మొక్కలకు పోషకాలు అందిస్తున్నాయి, అదేవిధంగా అవి బతుకుతున్నాయి. ఆ పోషకాలు ఎప్పుడైతే అందిస్తాయో ఆ మొక్క అభివృద్ధి చెందుతుంది. దానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా దొరుకుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇక్కడ ఈ చెట్టు ఉంది, ఎంత పచ్చగుంది. ఏమన్నా ఎర్రగా పోయిందా? ఏ ఆకైనా తెల్లగా పోయిందా? ఏ ఆకైనా పురుగులు తల్లాడుతున్నదా? మరి ఆ మొక్క కూడా ఎందుకు పెరుగుతున్నది? అది అర్థమవుతుందా? మరి మనం వేసే పంటలు ఎందుకు పండవు? ఇది ఆలోచించండి. భూమిలో మనకు కావాల్సిన కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి. అవన్నీ కూడా మనకు ఈరోజు ఈ పంటలు పండేదానికి, మొక్కలు పెరిగేదానికి, అదేవిధంగా ఫలసాయం వచ్చేదానికి, భూమిలో ఉన్న పోషకాలన్నింటిని కూడా అందించేదానికి ఈరోజు ఉపయోగపడుతున్నాయి. అయితే 1 గ్రాము కూడా మనం రసాయనిక ఎరువులు వేయాల్సిన అవసరం లేదని మన శాస్త్రం చెప్తూ ఉన్నది. ఇది సైంటిఫిక్ విధానంలో చెప్తున్నారు. భూమిలో కావాల్సిన పోషకాలు ఉన్నాయి, గాలిలో కావాల్సిన మొక్కలకు కావాల్సిన పోషకాలు ఉన్నాయి, నీటిలో పంటలకు కావాల్సిన పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. కాబట్టి మనం ఎలాంటి పోషకాలు పంటలకు అందించాల్సిన అవసరం లేదు. కాబట్టి వీటిని మనము ఆ సూక్ష్మజీవుల వ్యవస్థను మనం అభివృద్ధి చేయాలంటే మనం ఈ యొక్క PMDS విత్తనాలు కానీ, లేకపోతే జీవన ఎరువులు కానీ, లేకపోతే కంపోస్ట్ కానీ, ఇలాంటి ఏదైనా వర్మీ కంపోస్టులు కానీ,
ఇలాంటి వాటిని మనం వేసుకున్నట్లయితే మనకు భూమిలో సూక్ష్మజీవుల వ్యవస్థ డెవలప్ అవుతుంది. కాబట్టి వాటి ద్వారా భూమిలో ఉన్న పోషకాలన్నీ కూడా మొక్కలకు దిగుబడి సంబంధించి భూమి అంతా డొల్లైపోయి దిగుబడి రాలేదని రసాయనిక ఎరువులు ఎక్కువ వాడి దిగుబడి కోసం ఇంకా భూమిని నిరుపయోగం చేసే పరిస్థితి ఈ రోజున మన దేశం మొత్తం కూడా వ్యవసాయంలో వచ్చినది. ఇది వాస్తవం. ఇది టెక్నాలజికల్ బ్యాలెన్స్, వాతావరణ సమతుల్యం కూడా చెడిపోతున్నది. ఈ సందర్భంలో పంటల్ని మళ్ళీ సాంప్రదాయక ఎరువుల ద్వారా జీవామృత ఎరువులు, పంచక ఎరువులు ఇవన్నీ కూడా భూమిలో ఉన్నటువంటి పోషకాలు ఏమిటి ఉన్నాయి, సూక్ష్మక్రిములు ఏమున్నాయి, భూమికి ఎట్టు ఉపయోగపడుతుంది, అంటే వ్యవసాయానికి కూడా ఎట్టు ఉపయోగపడుతుంది, దిగుబడికి ఎట్టు ఉపయోగపడుతుంది. ఈ షాప్ ద్వారా మనకు మీకు కావాల్సినటువంటి అన్నీ దొరుకుతాయి. ఏం కావాలంటే అవి దొరుకుతాయి. పురుగు మందులు ఇప్పుడు మనం పోయి టౌన్కి పోయి తెచ్చుకోవాలా, అది కాకుండా ఇక్కడ దొరుకుతాయి. కషాయాలన్నీ దొరుకుతాయి. అవి కూడా మీరు జీవామృతం ఖర్చు పెట్టి తెస్తా అన్నారు. మీరు ఎవరైనా సంఘంలో మాట్లాడుకొని ఎవరైనా అప్పిస్తామంటే మీరే ఒక సభ్యురాల దగ్గర వ్యాపారం చేయించవచ్చు, చేసి రైతులకి ఇవ్వచ్చు. ఇప్పుడు మనకు ఆర్ఎస్కేలలో ఇవి దొరకడం లేదు కదా, ఏది జనుము జీలక లేవు ఉన్నాయా ఆర్ఎస్కేలలో లేవు. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మనం ఇవి ఇస్తున్నాం, పిఎండిఎస్ కిట్స్. దీనికి డిమాండ్ పెరుగుతూ ఉంది. ఇది మీరు చేసి రైతులు కూడా ఇస్తే ఎక్కువ రైతులు వేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి మీరు ఉపయోగించుకోండి. రైతాంగం జిల్లా సహాయ కార్యదర్శిగా పనిచేస్తుంటాం. అట్లాగే మండలంలో కూడా రైతు సమస్యలు, జిల్లాలో రైతు సమస్యల మీద కొన్ని చేస్తుంటాం. ఈరోజు ఈ ఎన్పిఎం షాప్ని చేయడానికి వచ్చిన సార్ వాళ్ళందరికీ అభినందనాలు. భవిష్యత్తులో యూరియా వాడకం, ఫర్టిలైజర్స్ వాడకం, అట్లాగే పెస్టిసైడ్స్ వాడకం కూడా ఎక్కువైంది. బాగా ఎక్కువ వాడకం వల్ల పంటల దిగుబడి మీద ప్రభావం కూడా చూపిస్తుంది. అట్లాగే మానవ ఆరోగ్యం మీద కూడా బాగా ప్రభావం చూపిస్తుంది. అందుకని ఈ ప్రకృతి సేద్యంలో వచ్చే కొన్ని కెమికల్ రైతులు వాడితే మంచిదనేది మా అభిప్రాయం. అయితే మా సమస్య ఏంటంటే ఈ విధంగా రైతులు ఈ విధమైన మందులు ప్రకృతి ద్వారా చేయడం ద్వారా చేస్తున్నారు, పంట పండిస్తున్నాం. ఎక్కువ మ్యాన్ పవర్ దీని మీద యూజ్ చేయాల్సి వస్తుంది. పంట పండించిన తర్వాత పంటకి మామూలుగా యూరియా ఫర్టిలైజర్స్ వాడిన దానివల్ల యాక్చువల్గా వరి తీసుకుందాం, పంట వచ్చి 4 పుట్లు పండిస్తున్నాం అవన్నీ చేసిన దానివల్ల. ఈ విధంగా న్యాచురల్గా మీరు చెప్పే పద్ధతుల్లో మనం పండించిన దానివల్ల దిగుబడి యాక్చువల్గా తగ్గుతుంది. అయితే ఆరోగ్య రీత్యా, భవిష్యత్తు రీత్యా మీరు చెప్పేది వాస్తవం. ఇప్పుడు మేము అనేది ఏంటంటే దీనికి ఏదన్నా దానికంటే అధిక రేటు రైతుకు గిట్టుబాటు అయితే ఎక్కువ మంది ప్రోత్సహించేదానికి కూడా భవిష్యత్తు ఉంటుంది అనేది మా అభిప్రాయం. రాబోయే రోజుల్లో ఏంటంటే ఇప్పుడు న్యాచురల్గా కెమికల్ ఫర్టిలైజర్స్ వాడిన దాన్ని పుట్టి 20,000 కొంటున్నారు అనుకోండి, అది మీరు చెప్పే పద్ధతుల్లో పండించిన దాన్ని పుట్టి ఏదో ఒక 30,000కో 25,000కో కొనే వెసులుబాటు కల్పిస్తే ఎక్కువ మంది రైతులు దీని మీద దృష్టి పెడతారనేది మా అభిప్రాయం. నెల్లూరు జిల్లా కావలి మండలం కొత్తపల్లి గ్రామం నుంచి వచ్చాను. నేను ఈ నెల్లూరు జిల్లాలో బీఆర్సీలు అంటే ఈ బయో రీసోర్స్ సెంటర్ల మీద అవేర్నెస్ తీసుకురావడం, రైతులకి దగ్గరలో అంటే అతి చెరువులు ఇట్లాంటి షాపులు ఓపెన్ చేయించడం, అంటే అందుబాటులోకి తీసుకొచ్చి ఈ విధంగా నేను పనిచేస్తుంటాను. అయితే ఏంటంటే ఇందాక మార్కెటింగ్ గురించి అడిగారు. మనం ఏదన్నా మార్కెటింగ్ గురించి కొనాలన్నా చేయాలన్నా ఒక కమ్యూనిటీ ఉండాలి. ఇప్పుడు నేను ఒక్కదాన్ని పొదుపు సంఘం పెట్టుకుంటానంటే కుదురుతుందా? 10 మంది అయితే కుదురుతుందా? అంతేనా? ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద మార్కెట్ మనం సృష్టించాలంటే ఒక కమ్యూనిటీ ఉండాలి. ఇప్పుడు మొన్న నేను ఢిల్లీ వెళ్ళాను ఈ మార్కెటింగ్ మీదనే. ఢిల్లీ వెళ్తే అక్కడ ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరకు దరిదాపులో ఒక 98 కంపెనీలు వచ్చినాయి. ప్రపంచం మొత్తం కూడా ఆంధ్ర వైపు చూస్తుంది. మీకు తెలియని నిజం ఇది. ప్రపంచం మొత్తం, దేశం మొత్తం కాదు, ప్రపంచం మొత్తం ఆంధ్ర వైపు చూస్తుంది. మీకు తెలియని చాలా పెద్ద నిజం ఇది. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే తెలుసు, న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఎవరికి తెలియదు. మనదే ఫార్మింగ్ అంటే ప్రకృతికి సహజ సిద్ధంగా ఉండే ఫార్మింగ్.